ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీ రికమెండేషన్లు మేము వింటే మేము సాధారణ ప్రజల యొక్క ప్రాణాలని మీరు కూడా కేసులో ముద్దాయిలు అవుతారు ఇచ్చిన వాళ్ళు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో అసాంఘిక శక్తులపై పోలీసులు కొరడా జులిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ సాంబశివరావు నేతృత్వంలో ఇటీవల కాలంలో విస్తృతంగా అయితే తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని, అట్లాగే మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారి పట్ల కూడా పోలీసులు అయితే కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పట్టణంలోని 3 టౌన్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి పలు ముఖ్యమైన కూడళ్లలో రాత్రి వేళల్లో కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఏ విధంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారని చెప్పి మనతో పాటు సిఐ సాంబశివరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మైనర్ డ్రైవింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మీరు తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు రాత్రి వేళల్లో కూడా, అర్ధరాత్రి వరకు కూడా. వారికి ఎటువంటి హెచ్చరికలు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. మీ ద్వారా తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి అంటే ముఖ్యంగా మాస్ ఏరియా ఎక్కువ. ఇక్కడ కొన్ని వార్డ్స్, అదేవిధంగా కొన్ని ఏరియాస్లో మాస్ పీపుల్ ఎక్కువ. వీళ్ళలో మేము గమనించింది ఏంటంటే రోడ్డు ప్రమాదాలకి కారణమవుతుంది మైనర్ డ్రైవింగ్. అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ కారణమవుతుంది కూడా. మైనర్స్ ఎక్కువగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద ఫోకస్డ్గా ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాడి నుంచి ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అంతకుముందు ఏదైతే మైనర్ డ్రైవింగు టౌన్లో కంప్లీట్గా లేదో మళ్ళీ స్టార్ట్ అయింది. ఓ 10%, 20% స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలాసార్లు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమంది కుర్రోళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే ఒక్కొక్క బండి మీద 3, 4 కూడా ఏజ్ చూస్తే 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఏడక పిలిపించి మేము క్యాచ్ చేసిన తర్వాత ఏడక పిలిపించి కూడా పేరెంట్స్ని, ఫాదర్ అండ్ మదర్ని కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎడ్యుకేట్ అవ్వాలి. దీనివల్ల పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలియజెప్తా ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే నేరం. డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వ్యక్తికి బండి ఇవ్వడమే, ఈవెన్ దో హిజ్ మేజర్, డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వ్యక్తికి బండి ఇవ్వడం నేరం. కాబట్టి ముఖ్యంగా మైనర్స్కి వాళ్ళ పేరెంట్స్ బళ్ళు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారా అని మనం అడిగితే మా వాడు రోజు ఇంటికి వచ్చి గోల చేస్తున్నాడండి, బండి కావాల్సింది, ఆ ఫ్రెండ్కి బండి ఉంది కాబట్టి అటు బండి తోలుతున్నాడు, నాకు కూడా బండి కావాలి. సెల్ ఫోన్ కోసం ఎలా డిమాండ్ చేస్తున్నారు, బండి కోసం అలానే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బండి కొనిస్తున్నారు, లేదంటే వాళ్ళ బండి ఇస్తున్నారు. కొంతమంది బాగా స్పీడ్ పోయేటువంటి వెహికల్స్ కోసం కూడా పేరెంట్స్ని డిమాండ్ చేసి అవి 2 లేకున్నా కూడా ఒత్తిడి చేసి తెచ్చుకుంటూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. మైనర్ డ్రైవింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మైనర్సు దీనికి సంబంధించి యాక్ట్కి సంబంధించినటువంటి ప్రొసీజరు అదంతా కూడా తెలియదు కాబట్టి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు కాబట్టి ఎదురుగా వస్తున్నటువంటి 60 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి ఓల్డ్ మ్యాన్కి గుద్దుతున్నారు. అదే కాలేజ్ స్టూడెంట్స్కి గుద్దుతూ ఉన్నారు. మహిళలు రోడ్డు దాటిపోయేటప్పుడు వాళ్ళకే గుద్దుతూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి కాబట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో రోడ్డు మీదకి మేము వస్తే మైనర్స్ని పట్టుకోవడమే ప్రధానమైన ధ్యేయంగా పట్టుకొని మైనర్స్ని క్యాచ్ చేయడం, ఎంతవరకు మ్యాక్సిమం ఫైన్ ఇంపోజ్ చేయాలో అంతవరకు ఇంపోజ్ చేయడం, బండి సీజ్ చేసుకోవడం, పోలీస్ స్టేషన్ తీసుకురావడం, తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 4-5 రోజుల్లో మళ్ళీ కొంత తగ్గింది. ఇంకా హాలిడేస్, డిగ్రీ తర్వాత ఈ 10th క్లాస్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా బళ్ళు సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి రోడ్డు మీదకి వచ్చామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్స్నే టార్గెట్గా చేస్తూ ఉన్నాం. మెయిన్ రోడ్డు మీద వస్తేనే అనుకుంటా ఉన్నారు కానీ మెయిన్ రోడ్డు కాదు, సందుకి కూడా తిరుగుతా. ముఖ్యంగా సీఎం కాలనీ ఆడ నిలబడితే, చెక్ పోస్ట్ దగ్గర నిలబడితే బళ్ళు చాలా వస్తూ ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తే కూడా మైనర్సే బళ్ళు తోలుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ వల్ల సాధారణ ప్రజానికానికి ప్రమాదం కాబట్టి మైనర్ డ్రైవింగే టార్గెట్గా చేసుకొని రోడ్డు మీద సందుల్లో కూడా మైనర్ డ్రైవింగ్ని క్యాచ్ చేయడం, వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది.
సార్ అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా నమోదు చేస్తూ ఉన్నారు. మద్యం తాగి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఉన్నారు. వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు వారి మీద? మద్యం తాగడం, రోడ్డు మీద బండి తోలడం అనేది చాలా పరిపాటిగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో చూస్తాం. రోజుకి ఒక 5-6 క్యాచ్ చేస్తాను. అందులో 2 వీలర్ మీద పోయేవాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, కొంతమంది కారులో వెళ్ళేవాడు కూడా ఉన్నారు. షాపులో నుంచి తాగడం, 3-4 రావడం, బండి వేసుకోవడం, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు ఈ పట్టణంలో అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఇట్టి పరిస్థితుల్లో కూడా మైనర్ డ్రైవింగ్లో కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ మీ రికమెండేషన్లు మేము వింటే మేము సాధారణ ప్రజల యొక్క ప్రాణాలని గాల్లో వదిలేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ కొంతమంది చిన్న స్థాయి లీడర్లు మా దగ్గర రావడం ఒక్కసారికి చూడండి సార్, ఒక్కసారి కూడా వదిలేసే ప్రసక్తే ఉండదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారు, గౌరవ జడ్జి గారి దగ్గర హాజరు పెడుతున్నాం, 10,000 రూపాయల ఫైన్ వేస్తున్నారు. కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మేము కట్టలేమన్నారు, వారం రోజులు జైలుకి పోతూ ఉన్నారు. 10,000 రూపాయలు దాదాపు ఒక 100 మందికి 10,000 రూపాయలు మన 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో మేము పట్టుకున్న వాళ్ళు కట్టున్నారు. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదం జరిగితే వాళ్ళ తండ్రి మీద కూడా కేసులు కట్టిన సందర్భాలు ఉన్నాయి. తండ్రి కాదు, ఎవరైనా వేరే గార్డియన్ బండి తీసుకొని వస్తే ఆ గార్డియన్ కూడా క్రిమినల్ కేసులో ముద్దాయిగా అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నైట్ 10 గంటల తర్వాత లేదా 9 గంటల తర్వాత ప్రతిరోజు ప్రతి కార్నర్లో కూడా, మీరు ఊహించినటువంటి కార్నర్లో కూడా, అండర్ బ్రిడ్జ్లో కూడా చెకింగ్ చేస్తే 7 దొరికారు. ప్రతిరోజు 10 మంది దాకా దొరుకుతూనే ఉన్నారు. అందులో ఫైన్ కట్టలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఆటో డ్రైవర్ ఉన్నాడు, 10,000 రూపాయలంటే దాదాపు ఒక హాఫ్ మంత్ ఇన్కమ్. ఓకే, కొంతమంది కూలీనాలి ఉన్నారు, క్యాటరింగ్ చేసుకొని వస్తున్నాం సార్ అంటే 4 వస్తారు, 4 తాగే ఉంటారు, క్యాటరింగ్ పని చేసుకున్నారు. క్యాటరింగ్ పని వాళ్ళు నెలకి ఎంత సంపాదిస్తారండి? వీళ్ళందరూ కూడా వెళ్ళి 10,000 రూపాయల ఫైన్ జడ్జి గారి ముందు తప్పనిసరిగా కట్టాల్సిందే, లేదా జైలుకి వెళ్ళాల్సిందే. అందువల్ల దయచేసి చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాం. రోడ్డు మీద బండి దొరికిందంటే బండి సీజ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే ఒకటి ఆ బండి కోర్టులో ఫైన్ ఇంపోజ్ చేసిన దాకా బండి మా దగ్గర ఉంటుంది. ఫైన్ కట్టి వచ్చిన తర్వాత లేదా జైలు శిక్ష చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది. మీ రోజువారీ కార్యక్రమాలు మొత్తం ఆగిపోతాయి. రెగ్యులర్ జనజీవన స్రవంతిలో నుంచి మీరు వేరు చేయబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం, ఏడు నుంచి జడ్జి గారి దగ్గరికి పోవడం, ఫైన్ ఇంపోజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్స్ అయినా సరే బండి ఇక్కడ ఉంటుంది, క్రిమినల్ కేసు రోడ్ యాక్సిడెంట్ జరిగిందంటే క్రిమినల్ కేసులో బండి సీజ్ చేయబడుతుంది. ఇక ఆ బండి ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. అందువల్ల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడైనా బండి దొరికిందంటే బండి సీజ్ అయిపోయినట్టుగా గుర్తించండి. మైనర్గా బండి ఇచ్చారంటే మీరు పీనల్ సెక్షన్స్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా తల్లిదండ్రులు గుర్తించి దయచేసి వన్స్ అగైన్ రిక్వెస్టింగ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా 18 సంవత్సరాల లోపు పిల్లలు మైనర్స్ అంటారు, వీళ్ళకి బండి ఇవ్వద్దని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినప్పటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వ్యక్తికి మీరు బండి ఇస్తే, అతను పొరపాటున రోడ్ యాక్సిడెంట్ చేస్తే మీరు కూడా కేసులో ముద్దాయిలు అవుతారు. ఇచ్చిన వాళ్ళు మీరు ఎక్కడైనా ఉన్నాయి, మీరు వేరే ఊర్లో ఉన్నాయని మాకు తెలియదు సార్, మాకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు సార్ అన్నా సరే ఓనర్ మీరే. కాబట్టి మీరు కూడా కోర్టు చుట్టూ కోర్టు వాయిదాలకు హాజరవ్వాల్సిందే. శిక్ష పడితే అందులో మీరు కూడా షేర్ చేసుకోవాల్సింది, జైలుకి వెళ్ళటం అనేది కూడా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మన 3 టౌన్ పిఎస్ పరిధిలో అనేక సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, ఇటు మైనర్ డ్రైవింగ్ కానివ్వండి, సీసీ కెమెరాల నిఘా ద్వారా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాటికి ఏం చెప్తారు? కొంతమంది అమాయకులు ఏం చేస్తుంటారంటే, వెహికల్ చెకింగ్ చేస్తామంటే బండి వెనక తిప్పుకొని పోతూ ఉంటారు. అదేవిధంగా వెహికల్లో నవ్వుకొని మా కళ్ళు కప్పిపోయామని అనుకొని పోతూ ఉంటారు. ఎక్కడికి పోరు. టౌన్లో 400 కెమెరాలు ఆయన, ఏ కెమెరాలైనా మీ బండిని క్యాచ్ చేసేటువంటిది అవకాశం ఉంది. చాలా బళ్ళు అలానే పట్టుకున్నాం. వాళ్ళ మీద ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగు, దాని మీద కూడా అడిషనల్గా కేసు ఇంపోజ్ చేయడం. ఒక్కోసారి అలా పోతా రోడ్ యాక్సిడెంట్ జరిగితే 304 సెక్షన్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారం కూడా కేసు నమోదు చేయడం, జైలు. 302 అంటే మర్డర్ కదా, 304 అంటే కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు, మర్డర్ అంతా యాక్ట్. సో ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి సందర్భాలు కూడా ఉంది. కాబట్టి అలాంటి దొరికితే రీజనబిలిటీ ఉంటే పోలీస్ మే ఎక్స్క్యూజ్, బట్ చేయరాని చర్య చేస్తే లా విల్ నాట్ ఎక్స్క్యూజ్. చట్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా
వాళ్ళని వదిలేదని తెలియజేయాలి. సీసీ కెమెరాల ద్వారా మేము పట్టుకున్నామంటే మీ బండి ఇంకా కంప్లీట్గా సీజ్ అయిపోయినట్టే మీరు గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఇది వినకపోయినా పెద్దలు వింటారు కాబట్టి దయచేసి సోషల్ మీడియా ద్వారా కూడా దీని వైరలింగ్ అనేది జరుగుతుంటుంది కాబట్టి ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా యూత్కి బళ్ళు ఇవ్వద్దని తెలియజేస్తాం. ప్రధానంగా వేసవి కాలం ఆరంభమైన దగ్గర నుంచి కూడా దొంగతనాల పట్ల మీరు అప్పటికి అనేక సార్లు మైక్ పబ్లిసిటీ చేపిస్తూ ఉన్నారు, ప్రజలకు అనేక అవగాహన కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికన్నా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు బిగించుకోండి, అట్లాగే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. ఈ దొంగతనాలు కూడా ఇటీవల కాలంలో పెరిగినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దానికి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు మీరు? మాకు గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పీ గారు కాన్ఫరెన్స్లు కాన్ఫరెన్స్లు పెడతారండి. ఏదైతే సంఘటన ఎక్కువగా జరుగుతుందో దానిపైన పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయమని మాకు చెప్తారు. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి, వేసవికాలం వచ్చినప్పుడు దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాలో కానీ తర్వాత మీడియా మిత్రుల ద్వారా గత నెల రోజుల నుంచి మేము చెప్తానున్నాం. మీరు మీ ఇంటికి తాళాలేసి వెళ్తున్న క్రమంలో దొంగలు రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసుకొని ఏ ఇంటికి తాళం వేసిందో, ఏ ఇంట్లో లైట్ ఆఫ్ చేసిందో చూసుకొని కొన్ని గంటలు రెక్కీ చేసుకొని టూ వీలర్ మీద వెళ్తానో లేదా సైకిల్ మీద వెళ్తానో లేదా కాలినడకని వెళ్తానో రెక్కీ చేసుకున్న తర్వాత వీళ్ళు 2-3 రోజులు వస్తారా లేదా అని కనుక్కుంటాడు. రీసెంట్గా గోవా పోయాను సార్, 4 రోజుల తర్వాత వచ్చి చూసుకున్నానండి, ఇంట్లో బంగారం అంతా పోయింది, పగలగొట్టాడు, చక్కగా లూటీ చేసుకొని పోయాడు. బీరువా తాళం కూడా బీరువా పైనే పెట్టి పోయారు. చక్కగా దొంగకి వెసులుబాటు కలిగింది, మొత్తం లూటీ చేసుకొని పోయాడు. ఇప్పుడు గోల్డ్ రేటు మనకి ఎంత ఉందనేది మనకి తెలుసు. ఆ గోల్డ్ అంతా తీసుకుపోయి ఒక కవర్లో పెట్టి ఇంటి పైన టాప్ టెర్రస్ పైన వేసినా కూడా ఉంటుంది. దొంగోడు అనేవాడు వచ్చి టార్గెట్ చేసేది బీరువాలు, అల్మారాస్ అవి చెక్ చేస్తాడు. లేదా డంపు యార్డ్లో పడేసినా కానీ, లేదా బకెట్ బాల్ ఇచ్చి బకెట్ కింద పెట్టి వెళ్ళినా కానీ దొంగోడు వచ్చి అవన్నీ సీక్రెట్ పాయింట్స్ ఏమి కూడా చెక్ చేయరు. సో అలాంటి ఏమీ లేకుండా ఇంటికి తాళం వేసాను సార్, బీరువా పైన తాళం పెట్టి వెళ్ళానండి, వచ్చేటప్పటికి 13 సవర్లు పోయిందండి, 14 సవర్లు పోయిందంటే ఈరోజు రేటు ప్రకారం వాళ్ళు చూసుకుంటే జీవితకాలం సంపాదించిన సంపదనంతా కూడా ఒక దొంగోడు వచ్చి దాన్ని కొల్లగొట్టుకుపోయినటువంటి సందర్భం ఉంది. ఎస్పీ గారు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మేరకు మైక్ క్యాన్వాస్ కూడా పెట్టాను టౌన్లో. సో సోషల్ మీడియా ద్వారా ఎడ్యుకేట్ చేయడమే కాకుండా మైకులు కూడా క్యాన్వాస్ చేయించి గౌరవ డిఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మైక్ అంతా టౌన్ అంతా 3 టౌన్ పరిధంతా కూడా తిప్పాం. పోలీసు వారి విన్నపం అని కూడా చెప్పాం. దొంగలు ఆహార కాసంలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి, జిల్లా అంతా జరుగుతున్నాయి, రాష్ట్రం అంతా జరుగుతున్నాయి కాబట్టి బయట ఏరియా నుంచి కూడా దొంగలు వచ్చి వేరే స్టేట్ నుంచి కూడా దొంగలు వచ్చి దొంగతనాలు చేస్తున్నారన్నారు. కాబట్టి మీరు ఎడాన్ని దూర ప్రాంతాలకు పోతూ ఉంటే మీ విలువైనటువంటి బంగారాభరణాలు, డబ్బు మీకు తెలిసిన వ్యక్తులకి ఇచ్చేయాలండి, లేదా లాకర్స్లో సేవ్ చేసుకొని వెళ్ళండి, వచ్చిన తర్వాత రికవర్ చేసుకోండి అని చెప్తున్నాను. అలా కాకుండా మా ఇంటికి ఎందుకు జరుగుతుంది అనేటువంటిది ఒక ధైర్యంతో మీరు వెళ్తున్నారు. అలాంటి ఇళ్ళే పగిలిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మోటార్ సైకిల్ కూడా ఇంటి ముందు పెడుతున్నారు, కొంతమంది దొంగలు వచ్చి తీసుకొని పోతున్నారు. మోటార్ సైకిల్ పట్ల కూడా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలామందికి చెప్పాం సీసీ కెమెరాలు పెట్టుకొని 13,000 రూపాయలు పెట్టుకుంటే 4 కెమెరాలు పెడతా ఉన్నారు. సీసీ కెమెరా పెట్టుకోవడం కూడా అవ్వటం లేదు. టౌన్లో దైవికంగా సీసీ కెమెరాలన్నీ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దొంగతనంలో 80% రికవర్ చేయగలిగాం. కొన్ని రికవర్ చేయాల్సింది దొంగలు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడోళ్ళు అనేది లొకేట్ చేయడానికి కొంత టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఇప్పటికన్నా చెప్తా ఉన్నాం, దయచేసి మీరు దూర ప్రాంతాలకు పోతూ ఉంటే మీ విలువైనటువంటి బంగారు ఆభరణాలను, డబ్బుని మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులకి ఇచ్చిపోవాలని, అదేవిధంగా ఇంట్లో లైట్ వేసుకొని వెళ్ళటం, మాకు ఫోన్ చేస్తే LHMS కెమెరా తెచ్చి మీ ఇంట్లో ఫిక్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది. మా బీటు వాళ్ళని కూడా మీ ఇంటిని పహారా కాయటం అనే దానికి కూడా మా వెహికల్ కూడా రౌండ్ ద క్లాక్ తిరగడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుంటే మీ జీవితకాలం సంపాదించుకున్నటువంటి గోల్డ్ కానీ డబ్బు కానీ పదిలంగా ఉంటాయి, లేదంటే దొంగతనాలు జరుగుతాయి. అదేవిధంగా కొన్ని షాపులు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. సీసీ కెమెరా ఉందా అంటే సీసీ కెమెరా ఉండదు. 13-14 ఏళ్ల నుంచి షాప్ రన్ చేసుకుంటున్నాడు, కనీసం 10,000 రూపాయలు పెట్టి షాప్లో సీసీ కెమెరాలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాల ద్వారా రీసెంట్గా కొన్ని దొంగతనాలు కూడా 2 టౌన్ పరిధిలో కూడా రికవర్ చేయడం, పెద్ద మొత్తంలో దొంగతనాలు జరిగిన కూడా సీసీ కెమెరాల ద్వారా రికవర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా విధిగా తన ఇంటికి ఒక 20,000 రూపాయలు కలర్ కెమెరాస్ వస్తాయి, కనీసం 3 కెమెరాలు, అట్లీస్ట్ 2 కెమెరాలు పెట్టుకోవాలన్న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక తెనాలి ప్రాంతంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో
ఇటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి మీద, అట్లాగే మైనర్ డ్రైవింగ్ మీద, అట్లాగే ర్యాష్ డ్రైవింగ్ మీద కూడా నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని చెప్పినైతే సిఐ సాంబశివరావు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనం ఇవ్వద్దు అని చెప్పి స్పష్టంగా తల్లిదండ్రులకు అయితే ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వీరి మైనర్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలను, కొంతమంది ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మద్యం తాగి వాహనాలు నడిపేవారిని, అట్లాగే మైనర్ డ్రైవింగ్ని, ర్యాష్ డ్రైవింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అయితే సిఐ సాంబశివరావు గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక వేసవికాలం ఆరంభమైంది. ముందు నుంచి చెప్తానే ఉన్నాం, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, అప్రమత్తంగా ఉంటుంటారని చెప్పినప్పటికీ కూడా చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లనే కూడా కొన్ని అడపాదడప సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దొంగతనం జరిగిన తర్వాత స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి తర్వాత రికవరీ చేసే పరిస్థితి ఉండే కంటే ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే అక్కడ గస్తీ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. అట్లాగే ఒక చిన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నా కానీ ఆ దొంగతనాలకు అవకాశం ఉండదు అని చెప్పి అయితే సిఐ సాంబశివరావు గారు చెప్తున్నారు. ముఖ్యంగా తెనాలి 3 టౌన్ పిఎస్ పరిధిలో నిరంతరంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయి. ఖచ్చితంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని, మైనర్ డ్రైవింగ్ని, ర్యాష్ డ్రైవింగ్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, అట్లాగే తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు ఆదేశాల మేరకు వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా పదుల సంఖ్యలో వీటి మీద కూడా కేసులు నమోదు చేశామని చెప్పి అయితే సిఐ సాంబశివరావు తెలియజేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీ రికమెండేషన్లు మేము వింటే మేము సాధారణ ప్రజల యొక్క ప్రాణాలని మీరు కూడా కేసులో ముద్దాయిలు అవుతారు. ఇచ్చిన వాళ్ళు